తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అన్నా ఇంకా చేయండి అన్నా ఇంకా చేయండి అన్నా ఇంకా ఉద్యమంలో కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రజానికం నిరీక్ష కొట్లాడుతూ ఉంటే ఆనాటి సమైక్య రాష్ట్ర పోలీసుల చర్యకు నిరసనగా ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకు నిరసనగా మొట్టమొదటిగా టవర్ ఎక్కి తన పిస్తోల్తో కాల్చుకున్నటువంటి వ్యక్తి పోలీసు కృష్ణన్న. అంతకంటే ముందే ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ చల్లుకొని శ్రీకాంతాచారి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా తెలంగాణ పల్లెల్లో వందల సంఖ్యలో పెట్రోల్ మంటల్లో మాడిపోయిన వ్యక్తులు, తూటాలు పేల్చుకొని చనిపోయిన వ్యక్తులు, ఉరికొచ్చే ట్రైన్ల కింద పడి ముక్కలు ముక్కలు కూడా జై తెలంగాణ నిరాలించినటువంటి అనేక మంది అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించబడితే ఇవాళ ఏ అమరవీరులైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాలాంటి యువకులకు ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పి భావించిందో 9 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇవాళ ఆ కళ నెరవేరకపోగా చదువుకున్న అనేక మంది బిడ్డలు కనిపెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక, వయసు పెరిగినా పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఉపాధి లేక ఇవాళ కూడా అదే యువకులు ఉరేసుకొని చనిపోతున్న వాళ్ళు, రైళ్ల కింద పడి చనిపోతున్న వాళ్ళు, మందు దాగి చనిపోతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు స్వేచ్ఛగా స్వతంత్రంగా గొప్పగా సమస్యలు లేని తెలంగాణగా జీవిస్తామని చెప్పి భావించిండ్రో ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొద్ది మంది మాత్రమే ఇవాళ ప్రజల్ని దోచుకొని సంపాదించే పరిస్థితి, అనేక మంది ప్రజానీకానికి కనీస అవసరాలు కూడా నోచుకోలేని పరిస్థితి చూస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలలో ప్రజానీకానికి హామీలు ఇచ్చి రాతలు రాసుకొని ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు. ఇవాళ అమరవీరుల త్యాగాల సాక్షిగా ఇవాళ నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేంత వరకు 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి నెలకి ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా యువకుల కళ్ళల్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాదు ఆనాడు సమైక్య రాష్ట్రంలో ధర్నా చౌకులు ఉండేది, ఉద్యమాలు చేసేటువంటి ఆస్కారం ఉండేది, ఉద్యమకారులు మీటింగ్ పెట్టుకునేటువంటి ఆస్కారం ఉండేది. ధర్నా చౌకులు నిషేధించి పార్టీలు లేకుండా చేసి చైతన్యాన్ని చంపడమే కాకుండా ఒక రాచరికపు నీచమైన పరిపాలనను తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా ప్రజలు కన్నరేసే పరిస్థితి. ఇవాళ ఏ పేదలైతే మేము గుడిసెల్లో జీవిస్తూ ఉన్నాం, ప్లాస్టిక్ షీట్ల కింద జీవిస్తూ ఉన్నాం, మాకు మంచి బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పినాడు, సంతోషపడరు. కానీ ఇవాళ ఎక్కడ కూడా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టించిన పాపన పోలేదు. అంతేకాదు ఇవాళ కేవలం వృత్తిలో ఉన్న వాళ్లకు కంటి తుడుపు చర్యగా బొక్కేసినట్టుగా కొన్ని రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమగ్రంగా కుల వృత్తులలో ఉన్న వాళ్ళకు కానీ, పేదరికంలో మధ్య వాళ్ళకు కానీ, ఆర్థిక వెసులుబాటు కల్పించడంలో కానీ, వాళ్ళకు ఉపాధి కల్పించడంలో, వాళ్ళ జీవితాలు బాగు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. ఇవాళ కిష్టయ్య గారి అమరత్వాన్ని మనం తలుచుకోవడం అంటే, అమరవీరుల త్యాగం తలుచుకోవడం అంటే, ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి ఉద్యమ నాయకుడుగా ఈనాటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలమైన సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దిశగా పేదవాళ్లకు న్యాయం జరిగేంత వరకు హక్కులు హరిస్తున్న ఉద్యమాలని అణచివేస్తున్న కేసీఆర్ నియంతృత్వాన్ని గద్దె దించేంత వరకు
తెలంగాణ ప్రజానికి విముక్తి లేదు కాబట్టి ఇవాళ వారి అమరత్వం సాక్షిగా మరోసారి తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందించేంత వరకు కొట్లాడదాం. ఇవాళ వాళ్ళు కళ్ళగన్న నిజమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేంత వరకు మనందరం ప్రతినబోలాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇలా అమరవీరుల త్యాగాల సాక్షిగా మనందరం కూడా ఐక్యతతో ఆనాడు ఎట్లయితే కులాలు మతాలు పార్టీలు జెండాలు లేకుండా